జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేంద్రంలోని మన మోడీ ప్రభుత్వం మన భారతీయ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటుంది. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ వంటి సరిహద్దు దేశాలతో తలెత్తుతున్నటువంటి వివాదాల నేపథ్యంలో మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మన సైన్యం సామర్థ్యాన్ని మరింతగా ఆధునీకరణ చేసేందుకు చర్యలు అయితే తీసుకుంటుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 29వ తేదీన జరిగినటువంటి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్లో సుమారుగా 79,000 కోట్ల విలువైనటువంటి డిఫెన్స్ కొనుగోళ్లకు మన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అయితే ఆమోదం తెలిపింది. మిసైల్ సిస్టమ్స్, రాకెట్స్, రాడార్స్, లాయిటరింగ్ మ్యూనిషన్స్ వంటి ఆర్డర్లు ఈ డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రధానంగా ఉన్నాయి. రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో సోమవారం నిర్వహించినటువంటి ఈ రక్షణ సముపార్జన మండలి సమావేశంలో ఈ సంబంధిత కీలక నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా సైన్యానికి పలు అత్యాధునికమైనటువంటి ఆయుధ వ్యవస్థలు కూడా అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట. శత్రువుల యొక్క లక్ష్యాలపైన అత్యంత ఖచ్చితమైనటువంటి దాడులు నిర్వహించగలిగినటువంటి లోయిటర్ మునిషన్ సిస్టము మన సైన్యంలో చేరనుండాలి. అదనంగా తక్కువ ఎత్తులో చిన్న పరిమాణంలో ప్రయాణించేటటువంటి ఈ శత్రు డ్రోన్లు, అలాగే మానవరహిత వైమానిక వాహనాలను గుర్తించి ట్రాక్ చేయగలిగినటువంటి తేలికపాటి లో లెవెల్ రాడార్లు కూడా సమకూర్చుకొని ఉండారన్నమాట. దీనివల్ల యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థ మరింత బలపడి మన భద్రతా సామర్థ్యం పెరుగుతుందని చెప్పేసి రక్షణ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. నేవీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా డిఏసి అయితే ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద బొలార్డ్ పుల్ టగ్లను నేవీకి అయితే అందించున్నారు. ఇవి ఓడరేవుల్లో నావిగేషన్ సమయంలో పరిమిత ప్రదేశాల్లో నౌకలు, అలాగే జలాంతర్గాములను సురక్షితంగా నడిపించేందుకు సహాయపడతాయి. అదేవిధంగా హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో ద్వారా బోర్డింగు, అలాగే ల్యాండింగ్ కార్యకలాపాల సమయంలో సురక్షితమైన, అలాగే దీర్ఘశ్రేణి కమ్యూనికేషన్ సామర్థ్యం మరింతగా మెరుగుపడనున్నది. అలాగే వైమానిక దళానికి ఈ ఒప్పందం అనేది ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చున్నదన్నమాట. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా టేకాఫ్, అలాగే ల్యాండింగ్లను హై డెఫినిషన్లో రికార్డు చేసేటటువంటి ఆటోమేటిక్ టేకాఫ్, అలాగే ఈ ల్యాండింగ్ రికార్డింగ్ వ్యవస్థను మన వైమానిక దళం అయితే పొందనున్నది. దీంతో విమాన భద్రత అనేది మరింతగా బలపడనున్నదన్నమాట. అలాగే సుదూర శ్రేణిలో శత్రువుల యొక్క విమానాలను గగనతలంలోనే కూల్చివేయగలిగినటువంటి ఆస్ట్రా MK2 క్షిపణిని కూడా మన వైమానిక దళంలోకి చేర్చనున్నారు. అదనంగా స్పైస్ 1000 మార్గదర్శక కిట్ను అందించడంతో లక్ష్యాలపైన ఖచ్చితమైనటువంటి దాడుల సామర్థ్యం పెరుగుతుందని చెప్పేసి రక్షణ వర్గాలు అయితే పేర్కొన్నాయి. అంతేకాకుండా అమెరికా నుంచి మన నావికాదళం కోసం మరో 2 MQ-9B సి గార్డియన్ డ్రోన్లను కూడా లీజుకు తీసుకునే ప్రతిపాదన కూడా ఈ సందర్భంగా ఆమోదం అయితే లభించింది. వీటితో పాటు మన సైన్యం కోసం ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ అంటే MK2 అనేటటువంటి మరో దేశీయ వ్యవస్థను కూడా కొనుగోలు చేయనున్నారు. ఈ వ్యవస్థ డ్రోన్లను గుర్తించి వాటిని అడ్డుకునే సామర్థ్యాన్ని అయితే పెంచుతుంది. ఇది కీలకమైనటువంటి ఆస్తులను ఈ సరిహద్దుల్లోనూ ఇది కీలకమైనటువంటి మన ఆస్తులను రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే సైన్యం కోసం చిన్న చిన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడానికి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి లోయిటరింగ్ మ్యూనిషన్స్ కూడా కొనుగోలు అయితే చేయనున్నారన్నమాట. అలాగే చిన్నగా ఉండి తక్కువ ఎత్తులో ఎగిరేటటువంటి డ్రోన్లను గుర్తించడానికి, అలాగే ట్రాక్ చేయడానికి తక్కువ ఎత్తులో పనిచేసేటటువంటి ఈ తేలికపాటి రాడార్లు కూడా సైన్యానికి అయితే అందించున్నారు. మొత్తం మీద మన కేంద్ర ప్రభుత్వం మన భారతదేశ ఆర్మీ ఆధునీకరణకు 79,000 కోట్ల రూపాయలను నిన్నైతే మంజూరు చేసింది. అంటే ఈ సంవత్సరం మొత్తంగా 2.6 లక్షల కోట్ల రూపాయలను 3 విడతలుగా మన భారతీయ ఆర్మీకి సరిపడా ఆయుధాలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించడం విశేషం అన్నమాట. ఏ విధంగా చూసినా కూడా ప్రస్తుతం మన మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను చూస్తుంటే పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధమవుతా ఉన్నట్టయితే కనిపిస్తుంది. అది విషయం మిత్రులారా. ఎందుకంటే మన చుట్టూరా ఉండేదన్నీ కూడా శత్రు దేశాలే. ఏ సందర్భం ఎట్లొచ్చినా, ఏ అవసరం ఎట్లొచ్చినా, ఏ సమయంలో యుద్ధం అనేది ఏర్పడినా చెప్పలేం. ఎందుకంటే అన్ని శత్రు దేశాలు కదా, ఏ టైంలో ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఏర్పడచ్చు. కాబట్టి మనమైతే రెడీగా ఉండాలి. అవునా కదా? కాబట్టి మన మోడీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది.
ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.